బరుచుకోవటం. నాకు ఇలా అనిపిస్తున్నది, నాకు ఇలా అనిపిస్తున్నది అనుకుంటున్నామే. ముందల మనలో నుంచి వచ్చే ఆ జ్ఞానమే, సత్తే చిత్తుగా మారింది అని మావయ్య చెప్తున్నారు కదా. ఆ సత్తుని గుర్తించగలిగినప్పుడు ఈ చిత్తుగా మార్చుకునేటప్పుడు ఆ మధ్యలో కలిగిన అనుభవమే అంటే ఎలా మార్చబడుతున్నదో తెలుసుకోవాలి. దీని అవసరార్థంగా చిత్తుగా మార్చబడింది దేహం. నేను అనుకున్న వాసనకి చిత్తుగా మారబడింది. ఇప్పుడు ఏమన్నారు కబీర్ దాస్ అన్నారు, ఏమన్నారు? నేను ముందల గురువుకే నమస్కరిస్తాను అంటే ఏమంటే, భగవంతుడైతే పుణ్యం చేస్తే పుణ్యాన్ని ఇస్తాడు, పాపం చేస్తే పాపాన్ని ఇస్తాడు. మనకి అందజేయటమే భగవంతుడి పని. మరి గురువు పని ఏంటి? పుణ్య పాపాలను దాటించి నువ్వేంటో తెలిపేవాడు, నిన్నే భగవంతుడిగా మలిచేవాడు, నువ్వెవరో చూపించేవాడు గురువు. రెండిటిని తొలగించేటప్పుడు ఎక్కడుంటే తొలుగుతాం, ఎలా ఉంటే తొలుగుతాం? మనం ప్రతి క్షణం నేను 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 అనుకునే వాసనగా పుణ్యం చేస్తే నేను అంటున్నది, పాపం చేస్తే నేను అంటున్నది అది ప్రతి క్షణం. మరి పుణ్య పాపాలను తొలగించాలంటే ఏం తొలగించాలి? ముందల నేను తొలగించాలి. పుణ్యాన్ని పాపాన్ని తొలగించడం కాదు, నేను తొలగించాలి. అదే మనకు అమ్మ నేర్పుతాను ప్రతి క్షణం. మరి ఆ సత్త నుంచి చిత్తుగా మారేటప్పుడు నీకు జ్ఞానం ఉందిగా, ఆ జ్ఞానాన్ని వాడుకుని అవసరార్థం వాడుకో. చిత్తుగా, చిత్ అంటే శక్తి, అవసరం తీర్చే శక్తి. నువ్వు మనిషిగా ఉన్నావు కనుక అవసరం తీర్చుకోవడానికి శక్తి. మనం ఎంత దేనిగా వాడుకుని శక్తిగా మార్చుకోవాలి? అవసరాలు తీర్చేవాడుగా ఉంటే స్వార్థపరుడు అంటారేమోనని, అన్నిటితో ప్రయాణిస్తే తెలివి అంటారని అనుకుందది. ఇప్పుడు ఆ తెలివిని ఆ సద్వస్తువు దగ్గర పసిగట్టి అవసరం మేరకు వాడుకుంటూ, అలాగని ఎవరిని మోసం చేయక్కర్లేదు, ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, అవసరం తీర్చుకుంటూ ముందరికి వెళ్ళమన్నాడు. తనను గుర్తింపు పొందటం కోసం, తను హైలైట్ చేసుకోవటం కోసం, తనని గుర్తించబడటం కోసం ఆడు పాపం ఎన్ని రకాలుగానో ఆ సత్త నుంచి వచ్చిన దాన్ని చిత్తుగా మార్చి ఎన్నో రకాలుగా వాడేసుకుంటున్నాడు. ఉంది కదా ఆయన వస్తువు వాడుకుంటే మనం లెక్క చెప్పాలి. పంచభూతాలకి లెక్క చెప్పాలి, పంచేంద్రియాలకి అన్నిటికీ లెక్క చెప్పాలి. ఇదేంటంటే ఏం చేయాలో తెలియక, నాకేం కాలం గడవాలో తెలియక అలా వాడుకుంది. అందుకనే తనను తానే మోసం చేసుకుంది. ఇంకేం జరగలే సృష్టిలో. ఎవరికి ఏ లాభమో నష్టమో పక్కన పెడితే ఏం చేసినా తనను తాను మోసం చేసుకుంటా వెళ్ళిపోయింది ప్రయాణం. ఇప్పుడు తను ఎక్కడున్నాడు? తను మోసపోవటానికి ఏం జరిగింది? తను ఎక్కడున్నాడు అంటే, అందుకే అమ్మ తను ఇక్కడ ఉన్నాడు, అక్కడ కూడా ఉన్నాడు. ఆడేమన్నా మోసం చేసే తాను అనుకున్న ఈ బుద్ధికి నేను కూడా అక్కడే ఉన్నాను అన్నట్టు మోసంతో పనే ఉంటుంది కదా. అట్లా ఆత్మగా ఇక్కడున్న తనుని, అక్కడున్న తనుని చూసుకున్న మూలమే సత్తు నుంచి వచ్చే చిత్తుగా మారిన ఆ శక్తిని వాడుకోవటం నేర్చుకుంటుంది. ఎందుకంటే ఇంకోటి దానికోసం ప్రయోగించాల్సిన పని లేదు. ఎలాగూ అక్కడ ఎలా అర్థమవుతుంది? తనకి ఏ సత్తుగా ఉండి చిత్తుగా మారిందో ఆడికి కూడా ఉంది. ఆడు వాడుకుంటాడు. ఆడు స్వేచ్ఛ స్వతంత్రుడు, వాడు సర్వాంతర్యామి. నీకెంత పవర్ ఉందో సృష్టిలో అందరికీ అంతే పవర్ ఉంది. అవసరార్థం తీర్చుకోమంటే, ప్రతిదానిని అవసరార్థం వాడుకోమంటే ఏమైంది అక్కడ? ఆడవసరం నేను తిరుగుతాను, నా అవసరం ఆడు తిరుగుతాడు అంట లొంగుతా లోనవుతా కనెక్ట్ని పెంచుకుంటా వెళ్ళి. ఆడవసరం అంటే ఇటు తిరుగుతాడంటే, ఈడు అవసరం ఆడు తిరుగుతాడంటే. ఎవరు అవసరం వాళ్ళు తీర్చుకోవచ్చుగా. బలం లేదు అంటుంది, బలహీనుడిని అంటుంది.
పెంచుకుంటూ వెళ్ళావు కనుక అన్నాడు మళ్ళీ అక్కడ మూలం చెప్పి కూడా. ప్రతిదీ నీ అంతటికి నువ్వు పెంచుకుంటూ వెళ్ళావు, రుణమే. పెంచుకోవటం అంటే రుణం. రుణం ఎక్కడ కనపడుతుంది? శరీరానికి ఎదురయ్యే ప్రతి అణువులోనూ రుణం కనపడుతుంది. ఎంతమంది బిడ్డలు పుట్టారు? రుణం. ఇంత పని వచ్చింది, ఇంత పెద్ద కుటుంబంలోకి వెళ్ళాను, రుణం. అదే గొప్ప అనుకుంది, అదే కావాలి అనుకుంది, అదే జీవితం అనుకుంది. అందుకనే దానికి ఆ మూలం అర్థం కాలేదు. అవన్నీ తగ్గిపోతే ఒంటరిగా ఉంటే ఏదో అర్థమవుతుందని ఏం కాదు. మళ్ళీ జీవితం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటే ఏంటో అర్థమైపోతుంది, నలుగురిలో జనంలో భజనగా ఉంటే అర్థమవుతుందని ఏం కాదు అసలు. ఇక్కడ అందుకే ఏ పరంగానూ ఇట్లాంటిది మోసం అని చెప్పడానికి ఏం లేదు. జరిగితే మొత్తంలోనూ మోసం ఉంది, తెలుసుకుంటే మొత్తంలోనూ ఆత్మ ఉంది. అంటే రాంగుగా వస్తే అంతట్లోనూ రాంగే ఉంది, రైట్గా వస్తే అంతట్లోనూ రైటే ఉంది, కలిసి ఉంది. కానీ తీసుకునే ఆ సత్త నుంచి వచ్చిన చిత్తు ఏ రూపాంతరం చెంది ఏటి కోసం ప్రయాణించిందో మనం ఇప్పుడు దాకా గుర్తించడం. మన ఇంద్రియాలు దేనితో కాలక్షేపం చేసినా గుర్తించడం. ఒక విషయాన్ని కాలక్షేపణగా, ఒక విషయాన్ని గుర్తింపుగా, దాంట్లో విభజనగా, దాంట్లో ఆంతర్యాన్ని లాక్కోవటమే ఇంద్రియాలు సేకరణ. వీళ్ళ కుటుంబం అమ్మ మంచి ఐకమత్యతమ్మ, వీళ్ళ కుటుంబం అమ్మ ఇదమ్మ అంటే ఇక అసలు ఒక వస్తువు నుంచి వచ్చిన ఆ చిత్ అనే శక్తిని ఎట్లా వాడాల్సి అట్లా వాడేస్తుంది. చూసిన ఇంద్రియాలు, చూసిన సేకరణ, చూసిన విన్నది మొత్తం సేకరించి అక్కడ పెట్టేసింది. అది ఇప్పుడు నిన్ను ఆ ఉన్న సద్వస్తువుగా ఉన్న దానిని ఆవరించటం అంటే మాయ అంటే అది. ఇందాక చెప్పారు చూసేవా, ఆ ఉన్న జ్ఞానానికి ఈ అజ్ఞానం ఆవరించబడింది కనుక అనుభవించలేకపోతున్నది అని చెప్పారే. అదొక్కటే గురువు ఒక్కటే తీస్తాడని చెప్పారే. ఆవరణ అంటే అది, ఆవరణ దోషం అంటారు. అట్లా ఆవరణ దోషం, విక్షేపణ ఇలాంటి అన్ని శాస్త్ర పదాలుగా తయారైపోయి ఉన్న దానిని గుర్తించగలగటమే అని చెప్పారు మనకి. ఇప్పుడు అమ్మ మనకి ఎలాంటి తయారు చేసి ఉన్నామో, ఆ తయారైన దాంతో మన బుద్ధి ఎలాంటి కాలక్షేపం చేస్తున్నదో, చేసిన దానికి ఎంత శక్తిని వాడుతున్నదో, మనం తయారు చేసిన దానికోసం మన బుద్ధి ఎంత శక్తిని వాడుతున్నదో, విషయ పరిజ్ఞానంగా ఉన్నదాన్ని తను తెలివి అనుకుందో దాని నుంచి విడివాడటమే సత్ అంటే. చిత్తుగా మారిన దాన్ని ఏం లేదు, వల వేసుకుంటూ వెళ్ళాడు, ఆ వలని మళ్ళీ లాక్కుంటూ వస్తాడు. ఎందుకు? దాంట్లో ఏదో ఒకటి పడుతుంది. మనం కూడా ఇప్పుడు వరకు ఈ దేహం నిజం అనుకుని, దేహ పరంగా జరిగేయని నిజం అనుకుని ఆ ఇంద్రియాలకు అట్లా అలవాటు చేశాం కాబట్టి సేకరించి తెచ్చినాయి. ఒక్క 50 ఇప్పుడు మనకున్న 50 ఏళ్ళ జ్ఞానంలో కాదు, దాచి 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 ఉన్న జన్మల వాసన నుంచి, ఆ వాసన వల్లే ఇది ఇలాంటి వాటికి కనెక్ట్ అవుతున్నది. ఇప్పుడు ఒక చుట్టాల గురించి చెప్తున్నారు అనుకో, అంతకు ముందల అన్ని వాసనలతో ఉన్న వాళ్ళనే చెప్పగానే గుర్తుపెట్టేసుకుంటున్నారు. అది వాళ్ళ పిల్ల ఇది, వాళ్ళ మనవడు ఇది, వాళ్ళ చేతలు ఇది అంటే. మరి జ్ఞానం గురించి ఎన్నిసార్లు చెప్పుకుంటున్నావు? అది గుర్తుపెట్టుకోదే. బుర్రకు గుర్తుపెట్టుకుంటే మొత్తం కావాలిగా. సేకరణ, ఈ సేకరణ ఎక్కువైపోయి తానుతో అక్కడ రమించింది, చేసిన కాలక్షేపంతో రమించింది. ప్రతిదీ ఎటుగా రమిస్తే అటుగా తయారైంది వాసన. నేను ఆత్మని అని రమిస్తే ఆత్మ అయింది. నేను దేహంగా విషయంగా వాసనగా రమిస్తే ఇదైంది. రమించటమే దాని యొక్క ముఖ్య పని.
అందుకనే దానికి అర్థము ఆంతర్యము శాస్త్ర పదాలుగా తెలుసుకుని చెప్పుకుంటా ఉన్న దాంట్లో కన్నా అనుభవంలో తాకిన దానికి నీకు బుద్ధికి ఒక కట్టడి ఇచ్చిన దానికి వచ్చిన ఫలితం వేరు. ఎక్కడివ్వాలి, ఎక్కడివ్వగలగాలి, ఎక్కడ అనేది సూక్ష్మంగా గ్రహిస్తే తప్ప తెలియదు. ఇప్పుడు 84 లక్షల జీవరాశుల్లో కూడా లేని జ్ఞానం ఒక్క మానవ జన్మకే ఉంది అని చెప్పిన ఒక సత్యంలో ఇప్పుడు ఎత్తి ఉన్న మన మానవ జన్మకి ఏమున్నట్టో మనకు అర్థమవుతుంది. వాటికి లేనిది మనకున్నది ఏదో మనకు అర్థమవుతుంది. అక్కడ ఏంటన్నారు, 84 లక్షల మానవ జన్మతో కలిపిన 84 లక్షల జీవరాశులు తర్వాత ఏంటి అని అడిగితేనంట క్వశ్చన్. 84 లక్షల తర్వాత ఒకటోది ఏంటి అంటే మోక్షము అని. ఒకటోది లేదంట. దీన్నే మళ్ళీ రిపీట్ అయ్యి సైకిల్ అవటమే కానీ దీనికన్నా మించిన ఇంకొకటి లేదంట. మోక్షము అన్నాడు శాస్త్రపరంగా. ఆ ఒకటోదిగా లేనేందుకు ఉన్న ఆ చివరి వాడిగా వచ్చున్నావు కానీ కనపడుతున్నది కదా. ఆ 84 లక్షల చివరి వాడిగా మానవ జన్మగా తీసుకుని ఉన్నాం కదా. తర్వాత ఉన్న మోక్షాన్ని పొందటానికి అన్ని అర్హతలు పెట్టి పంపాడంట భూమి మీద ఆ జీవరాశిలో లేని దానిని. మరి అర్థమైందా? ఆ పశుపక్షాదుల్లో ఉన్నదానికన్నా హీనాతిహీనమైన గుణ స్వభావాలు తీసుకుని వీడు తర్వాత ఉన్న మోక్షం వైపుకి ప్రయాణించకుండా వీటి వెనక్కెళ్ళే ప్రయాణంలోకి ఉన్న జీవరాశిగా ఉన్నాడు వీడు కూడా. ఇప్పుడు కూడా ఏముంది అవి ఏం చేసినాయి? ఆకలి, నిద్ర, సుఖం కొనసాగించడం వరకే కదా దాని బుద్ధిని వాడుకున్నది. అయ్యి వాటికన్నా వీడు ఈ మూడింటి కోసం ఇంకా హీనంగా ప్రవర్తించి మరి మానవ జన్మని అలా వాడుకుంటున్నాడు. అందుకే మనం ఒక్కసారి మన గురించి ఆలోచించినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నది మన బుద్ధి, ఎలా లొంగుతున్నది, ఎక్కడ మమకారం ఉంది, ఎక్కడ అహంకారం ఉంది, ఎక్కడ విషయం ఉంది, ఎక్కడ వాసన ఉంది గుర్తించగలగటమే. ఆ సత్తని నేను సత్త అయి ఉండి కూడా ఎందుకు వీటితోటి తాదాప్యం చెందుతున్నాను అని గుర్తించగలగటమే జ్ఞానం అన్నారు. అక్కడ పేర్లు పెట్టుకుంటే జ్ఞానం నుంచి మొదలైన ఈ కన్వయన్ని ఉన్నది నీ లోపల ఉన్నది జ్ఞానమే. మానవ జన్మకే విలువుగా ఇచ్చిన జ్ఞాన నిధివి నువ్వు. ఏమన్నారు? దాని పక్కన ఉన్నది మోక్షం అనే చేరటానికి నీకోసమే ఇచ్చిన నిధి. అది మానవ జన్మకే ఇచ్చిన నిధి. మరి సంస్కార ఫలాలు ఎంత హీనాతిహీనంగా తయారు చేసుకుని ఉన్నాయి మన దగ్గర. అయ్యేపడి జంతు జీవరాశుల్లో వచ్చినాయి కాదు. మానవుడిగా పుట్టే తెచ్చుకున్న వాసనలు అంటున్నారు. అంటే గతం మనని మానవ జన్మ ఇచ్చినా కూడా వృధా చేసుకున్నట్టు కనపడుతున్నది కదా. ఇచ్చినట్టు ఎందుకు కనపడుతున్నది? జంతు జీవరాశుల్లో రాని నాలెడ్జిని వాసనల రూపంలో జంతు జీవరాశుల్లో కూడా వాసనలే వచ్చినాయి. ఎందుకంటే నీకన్నా నేను బతకాలి, నేను బాగా బతకాలి, నా ఆహారం నువ్వు తీసుకుపోతావేమో, నీకన్నా నా ఆహారం నేను తినాలి అన్న అక్కడే ఉంది. బయటకు చెప్పే తత్వం లేదు. కానీ మరి రెండు పోటాడి కొట్టుకుంటే చూసావా మీదబడి ఆహారం గురించి కానీ సుఖం గురించి కానీ అన్ని జీవరాశుల్లోనూ ఉంటుంది. అది ఇక్కడ కూడా ఆ వాసన తయారయ్యే ఉంది. అదే కొనసాగుతా మోక్ష నిధి అయిన సత్యాన్ని కనుక్కోవడానికి ఇచ్చిన మానవ జన్మకని తెలవల. 84 లక్షల జీవరాశుల్లో ఉన్న ఆశ, అవసరం, సుఖం వాటికే అలవాటు పడిపోయింది. ఈ జన్మ వచ్చినా కూడా దాంతోనే కొనసాగుతున్నది. అందుకని ఇది కాదని ఛేదించుకునే శక్తి దీని దగ్గర ఉంది. కాబట్టి ఈ ప్రయాణానికి నాంది అవ్వాలి. సరే, అందుకే ఏమైనా జరిగి ఉండని, ఇప్పుడు వరకు జరిగి ఉండని మన దగ్గర. అదేమి వెనక్కి తీసుకురాలేం కదా. జంతు జీవరాశులుగా పుట్టామా, మనిషిగా పుట్టామా, వాసనలు ఇలా ఉన్నాయా, ఎంత ప్రేరేపించామా, ఎంత ఉందా అనేది అసలు మనకి ఈ క్షణం అయిపోయిన క్షణం మన దగ్గరికి రాదు మళ్ళీ తిరిగి.
ఏదైనా జరిగిపోయింది. ఇంక నుంచి నువ్వు వాడుకునే విధానికి ఎంత తయారైతే ఇక్కడ రా తీసుకొచ్చాడు ఇప్పుడు అర్థమవుతున్నారు మనకి. ఎలా వాసనలుగా తయారు చేసి మన స్టోర్ చేసిన మన బుద్ధి మన దగ్గరే ఉంది. దీని అంతటినీ అక్కడికక్కడ ఖండించుకుంటా నీ తర్వాత ఉన్న మోక్ష పదాన్ని 84 లక్షల తర్వాత ఒకటోది ఏంటి అంటే మోక్షమే అన్న సత్యాన్ని, ఆ మోక్ష పదాన్ని నువ్వు ఈ జన్మలో ఈ ఓపికగా ఈ శక్తిగా ఇక్కడ ఉండగానే పొందవలసింది అని చెప్పారు. అందుకేనమ్మా అంతటిని ఎంత చక్కగా నిక్షిప్తం చేసి చూపించారు. ఆ నిక్షిప్తం చేసిన ఆ సత్యంలో నువ్వు ఎక్కడున్నావో చూసుకోమంటున్నారు. మన ఆలోచన తీరు ఎక్కడుంది, మన చేతల తీరు ఎక్కడుంది, మన కాలక్షేపణ ఎలా ఉంది, మనలో ఉన్న పవర్ ఏది చూసుకోమంటున్నారు. ఆ చూసుకునే కొంది కదా మనకి మనం ఏంటో మనకు అర్థమవుతా ఉన్న కొంది కదా మన ఒక్కొక్క అడుగు క్లీన్గా చేసుకోవడానికి మనకు అర్థమవుతుంది. మనదెప్పుడు మనకి లోపం అని తెలవలా, మనదెప్పుడు మనకి అడ్డం అని తెలవలా. అందుకని దాని ప్రయాణం అది వెళ్ళిపోతానే ఉంది. బుర్ర నువ్వేమన్నా పని చేయి, బుర్ర దాని పాటికి అది ప్రయాణిస్తూనే ఉంది. కళ్ళు మూసుకో, కళ్ళు తెరు, పొడుకో, కళ్ళ రూపంలోనైనా దాని ప్రయాణం అది కొనసాగిస్తానే ఉంది. ఎందుకు? దాని వాసన ఫలం అలా ఉంది కదా. ఇప్పుడు మనకి జ్ఞానంగా అసత్ ఆ చిత్ అస్మాన మామ ఎన్నిసార్లు జాగ్రత్తగా పరిశీలించండి అని ఎందుకు ఆ వాక్యాన్ని వాడుతున్నారు అంటే, అయ్యున్న నిన్నుని ఏది కప్పబడి ఉంచిందో దానిని తొలగించాలంటే ఆ జాగ్రత్త కావాలి అని. పోగొట్టుకున్న వస్తువు కోసమే జాగ్రత్తగా ఎత్తకండి. మళ్ళీ ఏటిల్లో ఉన్న మనం ఎతికేటప్పుడే మనమే దాన్ని మళ్ళీ తుక్కులోకి నెట్టేయచ్చు. కళ్ళ ముందలు ఉన్నది చేప, పడి ఉన్నదాన్ని కూడా మనమే నెట్టేయచ్చు గజిబిజి చేసేస్తే. అందుకని కొంచెం నిదానంగా, కొంచెం నిలకడగా ఎదిగితే అది కనపడుతుంది వస్తువునే. ఇప్పుడు ఒకదాన్ని ఒక్కొక్కసారి పైన పడి ఉన్నది మనమే ఇంకా లోతుకి నెట్టేస్తాం, తీయలేనంత లోతుకి. ఇప్పుడు దాకా కనపడతా ఉందమ్మా, మనమే అనవసరంగా లోనికి నెట్టేసాం, తీయలేకపోతున్నాం అంటాం. ఒక నెరల్లో పడిన ఒక వస్తువే భూమిలోనైనా ఇంకోటైనా ఇప్పుడు అది కొంచెం నిదానంగా పట్టుకుంటే చేతికి అందే దానిని హడావిడితో దాన్ని ఇంకా లోతుకి నెడితే మొత్తం తవ్వాలి. అట్లా అయిపోయింది మనకి ఆలోచన రహితం. అంటే చేసే విధానంలో ఒక నైపుణ్యత లేనప్పుడు చేతకాంతనంతో అలాగైపోతాం. అందుకనే అస్తమానం ఆ సూక్ష్మ బుద్ధికి పని పెట్టలేదు మనం. స్థూల బుద్ధిగానే, ఇక్కడ అవసరంగానే, ఇక్కడ చేతలతోనే ఇదే కుటుంబం అంటే, ఇదే సాధన అంటే, ఇదే శ్రద్ధ అంటే, ఇదే పుణ్యం అంటే, ఇదే జీవనం అంటే, ఇదే అవసరం అంటే అనుకున్న నాలెడ్జే మనలో ఉంది. ఫలానోళ్ళు అనిపించుకుంటాం. ఇక్కడ ఎవరిని ఒకళ్ళది అంటుకో, ఒకళ్ళకి అంటే అడ్డమవ్వకూడదు, లేకపోతే ఏదో ఏది పెట్టుకుందో మనకు తెలియదు. అక్కడ ఇప్పుడు వరకు ఉన్న మన నాలెడ్జి మనకు తెలియబడితేనే ఇంకా ఉన్న నాలెడ్జి ఏంటో మనం తెలుసుకుంటాము. అందుకనే అస్తమానం బండరాళ్లగా తయారైపోయిన మన బుద్ధిని ఆ సానం మీద పెట్టి గంధపు చెక్కల్లాగా తయారు చేసుకునే సూక్ష్మ బుద్ధి కోసమే మనకి ఫస్ట్ తేటకుంటే వెళ్ళిన రోజు మనకు చెప్పారమ్మ. ఇది కాదు మీరు అనుకున్న బుద్ధి పరంగా ఉన్న, మీ కళ్ళకు కనపడతా ఉన్న ఇది కాదు. జీవితం అంటే ఇది కాదు, జీవనం అంటే ఇది కాదని మనకి అమ్మ ఫస్ట్ అంత గట్టిగా మనకు అక్కడ చెప్పారు. ఎందుకు? అనుకుని లోనైపోయి లొంగిపోయి బాగా దాంట్లో ఉండిపోయామని. దాని నుంచి మెల్లమెల్లంగా తీస్తేనే కానీ వీళ్ళకి ఒక్కసారి చెప్పిన అర్థం కాదని ఈ 15 ఏళ్ల నుంచి మనకి ఏం చెప్పారు అమ్మ, ఎలా చెప్పారు మనకు అమ్మ? దేంటిలో ఇరుక్కుపోయి ఉన్నామో దాని నుంచి సన్నంగా లాక్కుని నువ్వైన సత్యాన్ని చూపించగలగటానికి ఉన్న నీలోనే నిధిగా దాగి ఉన్న సత్యాన్ని బయటికి తీయాలి అనుకుని ఎలా చెప్పుకుంటూ వచ్చారు? అనుభవ రూపంలో ఉన్న అండగా ఉన్న పవర్ని అందించారమ్మ. అంటే
అమ్మకి ఇది ఉంది అని మనం కనుక్కోవటం కాదు, మనకి ఏమిందో చూపించగలుగుతున్నారు కానీ గలిగారు ఆ చూపిస్తున్నారు కాబట్టి అమ్మ అనుకోవటమే. అమ్మ దగ్గర ఏముంటే మనకెందుకు? మనకి ఏముందో చూపిస్తున్నారు. నువ్వేంటి 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 నువ్వెవరివి? అందుకనే ప్రతి క్షణం మన శోధన ఎలా ఉండగలగాలి అంటే అయ్యున్నావని చెప్తున్నారు మనని. ఆ అయ్యున్నది అయ్యున్నట్టు నాకెందుకు అర్థం అవ్వట్లేదు? నేను దేంతో ఆవరించి ఉన్నాను? ఆవరించి ఉన్నది ఎంతవరకు ఉపయోగపడుతున్నది? ఆ ఆవరించిన దాన్ని అంత క్లియర్గా మనం తొలగించుకోవాలి. క్లియర్గా తొలగించుకుంటున్నాను అనేది అహమవుతున్నది, తొలగించాను అన్నది అహమవుతున్నది, తొలగించాలేమో అన్నది మళ్ళీ పని అవుతున్నది. మూడవుతున్నాయి. నాది ఇంకా తొలగించాలేమో అనుకున్నది పని అవుతున్నది. ఇప్పుడు పని లేని వాడిగా ఉన్న వాడిని నువ్వుగా స్వీకరించి దానిని ఎక్కడ మళ్ళీ కొనసాగకుండా చూపించకుండా అట్టే పెట్టుకుని దాంట్లో ఉన్న పవర్ను వాడుకోమన్నారు. ఇప్పుడు ఏది చేసినా చేతలు నాది అంటున్నది. ఇది దేహపరంగా చూసుకుని. ఇప్పుడు ఒక పుస్తకం రాస్తే నేను రాశాను అంటున్నది, నేను చెబితే నేను చెప్పాను అంటున్నది, నేను అనుకుంటున్నాను అనుభవిస్తున్నానంటే నాది అంటున్నది. ఇది వచ్చి ఇప్పుడు అమ్మ ప్రతి క్షణం నా అనుభవం అంటున్నారు. ఏ నా అనే దానిని బుద్ధి గ్రహింపులో ఉందో ఆ నాని దీనిగా వాడబడేటట్టు చూపారేమో కానీ దీన్ని ఆ గుర్తులో లేదు అని మనకు అర్థమైంది. అమ్మ దగ్గర అర్థమైన ఆ సూక్ష్మ మనలోనే ఉన్న సూక్ష్మ బుద్ధే కదా అమ్మ దగ్గర ఈ నేను అని మాట్లాడతారు. కానీ అమ్మ వాడింది ఆ నేనుని అని గుర్తించగలుగుతున్నాంగా ఇన్నేళ్ళకి, ఇంకా గుర్తిస్తున్నాంగా. ఆ వాడారు ఆ నేనుని అన్న ఆమె దగ్గర సూక్ష్మంగా గ్రహించింది. మన దగ్గర ఆ నేనుని ఎందుకు వాడలేకపోతున్నది? ఇది అక్కడ వాడారని గుర్తించగలిగింది కదా, మన లోపల ఉన్న తెలివే కదా గుర్తించింది. మరి మన దగ్గర ఆ నేనుని వాడతా దీనిని పక్కన పెట్టగలగటం, దీంతో సాంగత్యాన్ని కట్ చేయగలగటం, దీని వాసనలన్నిటిని క్లియర్ చేయగలగటం వీడికి వచ్చు. అక్కడ గుర్తించినోడు ఇక్కడ చేయగలడు. అక్కడ గుర్తించలేనంత వరకు ఇక్కడ చేసుకునే సత్తాడికి ఉండదు. అది చెప్పారు మనకు. అందుకే అమ్మ మీరు చేశారు అంటే మీరేనమ్మా అన్నారు తప్ప ఏ కోణంలో పేరు అమ్మ అన్నప్పుడల్లా మీరమ్మ అన్నారు కానీ నన్ను అని అనలా. ఎందుకు? అందరిలో అంతటి తెలివి ఉంది, అంతటి ప్రజ్ఞగా ఉంది అని. ఇప్పుడు సత్య వస్తువు అని మాట్లాడుకున్న, ప్రజ్ఞ అనుకున్న, శక్తి అనుకున్న, ఇంకా బ్రహ్మం అనుకున్న, బిందువు అనుకున్న, ఏదనుకున్నా ఒక్కదానికే కదా అన్ని రకాల పేర్లు పెట్టుకున్నాం. మనం అర్థమవటం కోసం, ఇంకా క్లియర్గా అర్థమవటం కోసం పదాలను మార్చుతున్నామేమో కానీ ఉన్నది ఆ ఒక్కటే అనేది తెలియబడుతున్నది కదా. ఆ ఒక్కదానికి ఇంత పవర్ ఉంటే, ఆ ఒక్కదానికే ఇంత పవర్ ఉన్నప్పుడు ఆ పవర్ నా దగ్గర ఏది అని మనం అనుక్షణం శోధించుకుంటే తప్ప మన దగ్గర నిలబట్ల. ఇప్పుడు ప్రతిదానికి ఒక్కొక్క దగ్గర మనకి వచ్చేటప్పుడు ఎదుటోడి దగ్గర వచ్చిందని చక్కగా గుర్తించగలుగుతున్నది, దానికి వీలుగా సమాధానం చెప్తున్నది, దానికి అవసరం తీర్చగలుగుతున్నది. ఆ తెలివే వీడి దగ్గర ఏది? లొంగిపోయే దగ్గర, లోనయ్యే దగ్గర, వెద చెందే దగ్గర, కాలాన్నంతా దానికి అప్పచెప్పే దగ్గర ఏది? కాలం అంతా అప్పచెప్పామనేది బాగా అర్థమవుతున్నది కదా మనకి. ఈ వయసుని, ఈ శక్తిని, మరి ఆ అప్పచెప్పినది దేనికి వాడినట్టు అంటే అక్కడికి అమ్మేమన్నారు, రుణాలు ఉన్నాయి కాబట్టి జరిగిపోయిందిలే అమ్మ, మళ్ళీ ఎత్తుకోకండి దాని గురించి. ఇక్కడి నుంచి అయినా ఆ రుణం మళ్ళీ పెరగకుండా, ఆ వాసన మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా, నువ్వైన సత్యాన్ని నువ్వు కాపలా అన్నా కాసుకోమ్మా అంటున్నారు. ఏ పరంగా కాపలా కాసుకోవాలి? ఇంద్రియాల పరంగా తప్ప ఇంకో పరంగా కాదు కదా. వాంఛ ఆరోపంలో ఉన్న వాసనారూపంలో ఉన్న ఇంద్రియాన్ని ఎలా ఆ నేనుకి ఎలా వాడబడాలి?
అదే అందుకే నిన్న మావయ్య చెప్పలేదా, ఏ రూట్ అయినా ఎన్నుకోండి అమ్మా, భావన పరంగా అయినా ఎన్నుకోండి. అంటే ఆత్మని నేను అనుకోవటానికి భావనాపరమైన ఎన్నుకోండి, సాధనాపరమైన ఎన్నుకోండి. సాధన అంటే ఏంటి? అదే కదా, భక్తి, కర్మ, జ్ఞాన, యోగం, ఈ పరంగా అయినా ఎన్నుకోండి అమ్మ. భావన పరంగా అంటే ఇన్నిటిలోనూ ఆ భావనే ఉంది. కర్మలోనూ ఉంది, భక్తిలోనూ ఉంది, జ్ఞానంలోనూ ఉంది, అన్నిటిలో ఉన్నది అదే భావనే. భావన చాలా తేలికైనదా? నువ్వు తింటే నేను తిన్నాను అనుకోవటం భావన తేలికైందా? అనుకుంటే ఇంకీడికి పని ఎక్కడుంది? అది నాకే కావాలనుకున్న లొంగిపోయేవన్నవాడు నువ్వు తింటే నేను తిన్నాను అనుకోవటం, నువ్వు చేస్తే నేను చేశాను అనుకోవటం, నువ్వు చూస్తే నేను చూశాను అనుకోవటం భావన తేలికే. అనుకునే అంత సత్తాలో లేడు కదా ఈడు. ఆ సత్తుంది నీ అవసరాన్ని, నీ పరిధిని చూపిస్తున్నది. ఆ చూపించినప్పుడు అది నేనే, ఇది నేనేగా గుర్తిస్తున్నాం కదా. మరి అది నేనే అన్న దాంట్లో పవర్ ఏంటో చూపించారు కదా. ఆ పవర్ని అందుకోవడానికి ఈ అడ్డం వచ్చే వాటిని ప్రతి క్షణం తొలగించుకోవటం. అందుకే చెప్పేదంతా చెప్పి మీరే చేసుకోవాలి అని ఎవరికి చెబుతున్నారు? ఎవరైతే తయారు చేసి వస్తున్నాడో వాడికి చెప్తున్నాడు. తయారు చెయ్యని వాడిగా ఉన్న వాడిని గుర్తించడం కోసమే కదా ఇదంతా. తయారు చెయ్యని వాడుగా ఎవరున్నారు? నువ్వే. మళ్ళీ తయారు చేసిన వాడుగా ఎవరున్నావు? నువ్వే. ఎంత చిత్రమో చూడు అక్కడ. ఆ నువ్వే అన్న పదాన్ని ఆడు ఒప్పుకోలేకపోవటమే. అందుకే కదా నువ్వే ఆత్మవి పరమాత్మవి అని చెప్పినప్పుడు నేనెట్టాగా అయ్యాను అని ఎందుకు అడిగింది? అది సంశయంగా. నేను అంటే ఇదిగా చూస్తూ ఉంది కనుక, ఈ మార్పులు చెందుతూ ఉంది కనుక. మరి ఆ మార్పులు చెందే దీనిని చందని వాడిగా ఎలా చూపిద్దాం? ఆ చందని వాడి యొక్క మూలమే వీడిని అలా చేసుకోగలదో అని నమ్ముదాం. ఎక్కడికక్కడ నమ్మటమే. ఎవరో వచ్చి చేయరు కదా. ఇప్పుడు మనవాళ్ళు మనకి ఓ రోజు పొట్టడుకున్నా, ఓ రోజు తిట్టుకున్నా, ఓ రోజు ప్రేమించుకున్నా, అవసరాలు తీరే దగ్గరికి వచ్చి నిలబడేది ఎవరికి కదులుతున్నది స్పర్శ? ఆ మన అనుకున్న దగ్గరే. కానీ వెళ్ళిపోతున్నావా? ఇందాక అనలా బజారమ్మట 10 మంది వెళ్తున్నారంటే దాని అంక కూడా చూడడం ఎందుకు చూస్తాం? మనకు ఆ సంబంధం లేదు. కాదు.